సినీ పరిశ్రమల్లో 90వ దశకంలో నటుడిగా విలన్గా నటించిన మహేష్ ఆనంద్ అత్యంత దయనీయ స్థితిలో తన అపార్ట్మెంట్లో మరణించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనారోగ్య పరిస్థితుల్లో మరణించాడా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఆనంద్ మరణం చాలా విషాదకరమైన ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మహేష్ ఆనంద్ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సన్నీ డియోల్, సంజయ్ దత్, గోవిందా లాంటి అగ్ర హీరోలతో నటించారు. తెలుగులో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన నంబర్ 1 సినిమాలో నటించారు. అమితాబ్ బచ్చన్ షెహన్షా, సంజయ్ దత్తో గుమ్రా, గోవిందాతో ఖుద్దార్, రంగీలా రాజా లాంటి చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు ఎంతో ఆనందమయమైన ఆయన జీవితం తర్వాత విషాదాలతో నడిచింది. మహేష్ ఆనంద్ దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. ఆనంద్ను వదిలేసి భార్య మాస్కోకు వెళ్లిపోయారు. వెండితెర మీద గొప్ప విలనిజాన్ని పండించిన మహేష్ ఆనంద్ గత 18 ఏళ్లుగా మేకప్ వేసుకోకుండా ఉన్నారు. దీంతో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. కష్టాలు ఓవైపు వెంటాడుతుంటే మరోవైపు మద్యానికి బానిసయ్యాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. మహేష్ ఆనంద్ మృతదేహం పలువురు సెలబ్రిటీలను, అభిమానులను కలిచివేసింది. ఆయన మరణించే ముందు తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ తన కుమారుడు త్రిశూల్ ఆనంద్ కోసం పెట్టారు. త్రిశూల్, గాడ్ బ్లెస్ యూ మై సన్. నేను మరణించే ముందు కనీసం ఒక్కసారి వచ్చి దగ్గరికి తీసుకో. జీవితాంతం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని పోస్ట్ చేశారు. ఇదే మెసేజ్ ఇచ్చేలా ఉన్న ఒక పాటను కూడా షేర్ చేశారు. చనిపోయే ముందు ఆయన ఎంతో ఆవేదన చెందారో ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. కాగా మహేష్ ఆనంద్ ఆయన రెండో భార్య ఎరికా డిసౌజా దంపతులకు త్రిశూల్ జన్మించారు. త్రిశూల్ చాలా కాలంగా తన తండ్రిని కలవలేదు. 2004 నుండి మహేష్ ఆనంద్ అతని భార్య ఎరికా విడిగానే ఉంటున్నారు. ఒంటరి జీవితం, అవకాశాలు లేకపోవడం, మద్యానికి బానిస కావడం వెరసి మంచి నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. అలాగే ఒక మంచి తండ్రిని కొడుకు సైతం కోల్పోవడం అత్యంత బాధాకరం.